మత విశ్వాసాలను అదేవిధంగా మతాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించాలని హుమ్రా పేరుతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా హుమ్రా యాత్రలు నిర్వహిస్తా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని గ్రామాల్లో తిరుగుతూ డబ్బు వసూలు చేసి మోసం చేశారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ బాధితుడు ఎవరైతే మోసం చేసినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి బాధితులకు దొరికినటువంటి నేపథ్యంలో పట్టుకొని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మనతో మాట్లాడడానికి బాధితున్నారు. సార్ చెప్పండి, ఈ ఉమ్రా అంటే ఏంది, అసలు ఉమ్రా కోసం ఎందుకు వెళ్తారు? సార్, ఉమ్రా అంటే మా ముస్లింస్లకి పవిత్రమైన స్థలము. మక్కా, మదీనా దర్శనానికి ఉమ్రా అని చెప్తారు. రెండవది వచ్చేసి దస్తగిరి స్వామి వారి దర్శనం కోసం బగ్దాద్లో హసన్ హుసైన్, ఇమామ్ అలీ వాళ్ళ దర్శనానికని బగ్దాద్కి చేశాము. మేమైతే బగ్దాద్ కోసం కట్టాము. 30,000 రూపాయలు ఒక పర్సన్. మాది ఒక చిన్న పల్లెటూరు, ఒగరూరు గ్రామము, మంత్రాలయం మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. మా విలేజ్లోనే 60 మంది మోసపోయినాం మేము. మోసపోవడానికి కారణం ఏమంటే, ఫస్ట్ ఒక 10 మందిని అక్కడ ఆదున్లో ఒకరిద్దరిని, కర్నూలులో ఒకరిద్దరిని పిలుచుకుపోయినాడు. వాళ్ళకి బిస్కెట్ల రూపంలో చూపించి మా దగ్గర కొన్ని వందల మంది దీంట్లో మోసపోయినారు. దయచేసి ప్రభుత్వాన్ని మరియు ఇతర డిపార్ట్మెంట్స్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగట్లేదు. దాదాపుగా మేము ఒక సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నాము ఆ మనిషి వెంట. ఈరోజు మాకు కర్నూలులో దొరికినాడు. ఏదో ఒక విధంగా దొరికితే మేము అందరం వచ్చినాం. దాదాపుగా 100 మంది ఉన్నాము. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంది అనేది మేము ఒకవేళ హ్యాండ్లింగ్ చేయాలంటే కూడా మాకు ఇది ఒకరి సమస్య కాదు. దయచేసి దీన్ని డిపార్ట్మెంట్ ద్వారా మాకు ఈ సమస్య పరిష్కరించి, ఇది పవిత్రమైన స్థలాన్ని కాబట్టి ఇది లోన దండి ఉంది. అంటే పైన వీడొక్కడే కనబడుతున్నాడు కానీ లోపలైతే ఇది పెద్ద స్కాము. దాదాపుగా మాకు తెలిసి కొన్ని వందల మంది మోసపోయినాం మేము. అంటే ఏ సంస్థ పేరుతో మీతో డబ్బులు కట్టించుకున్నారు? సార్, సంస్థ ఆయనే సార్, అబ్దుల్ రహీం ఆయన పేరు. సోషల్ మీడియా ద్వారానే చూసినాము. సోషల్ మీడియాలో నేను ఇట్లా పిలుచుకుపోయినాను, ఎవరైతే పోయినారో వాళ్ళని కూడా మేము మాట్లాడినాము. ఏమబ్బా మీరు పోయినారు కదా, ఎట్లా ఉంది, బాగుందా అంటే బాగుంది, ఫెసిలిటీ బాగుంది అన్నారు. చేసినాడు వాడు. మోసం చేయడానికి ఫస్ట్ ఒకరిద్దరిని బిస్కెట్ లాగా వాడుకొని మాకందరినీ కొన్ని వందల మందిని మోసం చేసినారు. దీనికి మీరు డిపార్ట్మెంట్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మేము కోరుకునేది ఏంటంటే, మేము రైతులము, నేను రైతునే. మా రైతు కూలీలు ఒక్కొక్క రూపాయి జమ చేసి ఎండ వాన అనక కష్టాలు చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. దయచేసి వాళ్ళ కష్టాలని చూసి మీరందరూ ఆదుకోవాలని, మా ఒక సమస్యని పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము. దయచేసి ఇందులో పెద్దల హస్తం ఉంది అని మాకు డౌట్. ఇది పెద్ద స్కామ్. నేను కర్నూలు నివాసం ఉండేది కర్నూలులో సార్. ఈయన వచ్చేసి హైదరాబాద్లో ఉండేవాడు. దాదాపు ఇక్కడికి వచ్చి 6-7 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు వచ్చి నేను అతను సాఫ్ట్వేర్గా పని చేస్తున్నానని చెప్పినాడు మాకి. సాఫ్ట్వేర్ అంతా మేము కూడా కొంచెం నమాజ్కి వస్తుంటే క్లోజ్గా ఉంటుంది. మా బ్రదర్స్, మా ఫ్రెండ్స్ వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండి మంచి మాటలు మాట్లాడుతుండే. అట్లా మాట్లాడి నేను ఇట్లా మీకు 1,00,000 రూపాయలు ఇస్తే, 1,00,000 కట్టిస్తే ఇంకా ఒక సంవత్సరానికి మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పినాడు. సరే అని అందరూ లక్షలు కట్టినారన్నమాట. లేని వాళ్ళు అయ్యి క్రెడిట్ కార్డ్స్ ద్వారా వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎప్పుడు ఉన్న లాక్డౌన్లో ఉన్నప్పుడు, వర్క్ ఫ్రమ్ ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళందరిది క్రెడిట్ కార్డ్స్ ఇప్పించుకున్నారు. దాదాపు 20-30 మంది దగ్గర క్రెడిట్ కార్డు ఇప్పించుకొని స్కైప్ చేసుకుని తీసుకున్నాడు. ఒక్కొక్క దాంతో ఇంకా 5 లక్షలు, 7 లక్షలు ఎట్లా వస్తే అట్లా తీసుకుని వాడుకొని వాళ్ళ దీంతో ఇతని వ్యాపారం చేస్తున్నాడని చెప్పినాడు మాకి. ఏం వ్యాపారం చేస్తున్నా ఇంకా మీకు అర్థం కాదు, నేను పెద్ద వ్యాపారం చేస్తున్నానని చెప్పినాడు మాకి. సరేలే అని ఇంకా అందరు నమ్మినారన్నమాట. ఇంకా అందరు నమ్మి ఇంకా అందరూ చిన్నది అందరూ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టినారన్నమాట. 50,000, 1,00,000 రూపాయలు, కొందరైతే 50 లక్షలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 2 కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. ఏ ఊరు నుంచి చాలా మాకు తెలిసిన చాలా ఒకరు అరబిక్ లెక్చరర్. ఆయన పేరు వచ్చి ఇనాయతుల్లా. ఆయన దాదాపు 2 కోట్ల దగ్గర కట్టినాడు అన్నమాట. ఎక్కడెక్కడ అంటే ఏ ప్రాంతాలు మీకు చూపిస్తాం? ఇది కొత్తగా తీసినాడు అతను. ఇది స్కామ్ ఎప్పటి నుంచి మొదలు పెట్టినాడంటే, అతను 6 ఏళ్ళ కింద నుంచి అతను అందరికీ కొంచెం దగ్గర తీసుకోవడం. ఇంకా దర్గాకి వస్తూ పోతుండే హైదరాబాద్ నుంచి. అందరితో కొంచెం మంచిగా మాట్లాడి దగ్గర తీసుకున్నాడు అన్నమాట. అందరికీ ఇట్లా బిస్కెట్లు వేసేటట్టుగా ఒక
రూపాయలు తినిపించి అట్లా వచ్చి ఏ ఇంకా పేరు అందరు మీద ఏ పేరు మీద మీరు అమౌంట్స్ కట్టారు? పేరు మీదనా? అంటే మీ ఏ సంస్థ పేరు మీద? ఒక ఏజెన్సీ ఉంటుంది కదా. అదే కదా, అతనికి చూసి కట్టినది అతను. ఉమ్. అతను అందరికి ఏం చేసినాడు, అందరికి దగ్గర తీసుకున్నాడు అన్నమాట. అందరికి మంచి మంచి మాటలు చెప్పినాడు, తినిపించినాడు, ఏం కావాలంటే అది తినిపించినాడు. ఇంకా హైదరాబాద్కి అందరికి తీసుకెళ్ళి అందరూ ఇది నా అపార్ట్మెంట్ నా అపార్ట్మెంట్ అని చెప్తుండే. దాదాపు అతను వచ్చినది హైదరాబాద్కి ఇదే పరిస్థితి. ఇంతకు ముందు కూడా హైదరాబాద్లో ఇట్లే చేసి అక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా అది అక్కడ నుంచి తొలగిస్తే ఇక్కడికి వచ్చినాడట. ఇక్కడికి వచ్చి ఇదే ఇంకా ఏం తోచక ఇదే పనిగా క్రెడిట్ కార్డు ముందు వాడుకున్నాడు అందరితో. సరే, మీకు ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు మా క్రెడిట్ కార్డు అమౌంట్ మాకు ఇప్పించాలి. మేము ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, చాలా మంది ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మాకు వెనక్కి తిప్పించాలి. ఇంకా ఇంకా ఇది తీర్థరాత్రికి వాళ్ళు కట్టిన అమౌంట్ మాకు వెనక్కి ఇప్పించాలి. అంతా కలిపి ఇంకా దాదాపు 200 కోట్లు పైన ఉందని మా అంచనా. రైట్. మొత్తంగా చూసుకుంటే కోట్లలో బిజినెస్ చేశాడు. అయితే ఉమ్రా పేరుతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తను వచ్చినటువంటి ఏదైతే ఇంట్రాక్ట్ అయ్యారో అలాంటి వాళ్ళని మోసం చేసి వసూలు చేసినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. మనతో మాట్లాడిన కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. పెద్ద చెప్పండి, ఉమ్రా కోసం మీరు ఏమన్నా అమౌంట్ కట్టారా? కట్టినాం సార్. ఎంత కట్టారు? బగ్దాద్ కోసం కట్టినాం సార్. మేము 60 మంది కట్టినాం మా ఊరితోన. ఏ ఊరు మీది? మాది వగరూరు, మంత్రాలయం మండలం, వగరూరు గ్రామం. అవును సార్. ఎంతమంది కట్టారు ఆ ఊర్లో? 60 మంది కట్టినాం సార్. 60 మంది. మొత్తం ఆ ఊరు మొత్తం కలిసి ఎంత కట్టారు? 18 లక్షలు సార్. ఎన్ని రోజులైంది కట్టి? 2 సంవత్సరం దాటింది. ఉమ్రా అంటే ఎక్కడెక్కడ ఏ ఊరు తీసుకెళ్తా అన్నారు? బగ్దాద్ కానీ చెప్పడం మా ఇచ్చిండేది సార్. ఏమిటి బాగ్దాద్లో ఏముంటుంది, ఏం చూడాలని మీరు దర్గా చూసేదానికి తీసుకుని పోతామని చెప్పి కాసి తీసుకున్నారు సార్ మా దగ్గర. మీరు అతనికి డబ్బులు కట్టినట్టు ఏంటి ప్రూఫ్స్? మీకు ఏ సంస్థ ద్వారా కట్టారు? ప్రూఫ్స్ మా ఎంఈ డీలర్ ఉన్నారు, దాని తరఫు నుంచి మేము పెట్టినాం సార్. రైట్. మొత్తం చూసుకుంటే మోసం చేసినటువంటి వ్యక్తిని అయితే పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ తను చాలా లాంగ్ నుంచి అంటే కర్ణాటక, తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లో వసూలు చేసినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. పోలీసులు మరి తన హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి బాధితుడు ఏవైతే మోసం చేసినట్టు అసలు ఏం జరిగింది? అచ్చలు వేసుకుని పోయినాడు మట్ట గురించి మేము చేస్తున్నాం ఇడ. అరే భయ్యా, మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పోలీసు సమస్య స్థానికమైనటువంటి ఫోర్త్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తన పోలీసులకి అంటే తనకి ప్రాణహాని ఉంది, కొడతారనేటువంటి భయం ఉందని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మనకి బాధితులంతా కూడా చుట్టుముట్టినటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తా ఉన్నాము. ఉమ్రా పేరుతో ఈ ముస్లింస్ కి ఏ విశ్వాసాలు అయితే ఉండే వారు చేసినటువంటి సార్ నేను మీడియాకి ఇదే చెప్తున్నా, ఫ్రాడ్ కాదు సార్, లేట్ అవుతుంది. సార్ ఫ్రాడ్ కాదు సార్, ఇది లేట్ అవుతుంది, బిజినెస్ లాస్ ఉంది, ఇస్తా నేను పైసలు. ఎంత వసూలు చేశారు మొత్తం? అన్నా సార్ 50% ఇచ్చిన, 50% ఇచ్చింది మొత్తాన్ని చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి పోర్టుగల్ కానిస్టేబుల్స్ తన అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. లక్షల రూపాయలు వసూలు చేసి ఒక్కొక్క కోట్లలో సుమారు 4 కోట్ల రూపాయలు వసూలు చేసిండాడనేటువంటి ఒక అంచనా ఉంది. బాధితులంతా కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఫోర్త్ టౌన్ పోలీసులు అదుపులోకి ఎవరైతే మోసం చేసినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేవలం సాఫ్ట్వేర్ వర్క్ చేస్తూ మోసం చేసి తీసుకున్నారనేటువంటి విషయం అయితే మనకు స్పష్టంగా తెలుసుకున్నటువంటి అంశం. सर मेरे को थोड़ा टाइम देता, मैं पूरा डिटेल बोलता सर, प्रेस कॉन्फ्रेंस अभी बोलता, प्रेस कॉन्फ्रेंस करके बोलता पूरा बोलता सर. కాదు, ఏం జరిగింది, ఎందుకోసం హుమ్రా పరిస్థితి ఏం జరిగింది? पैसे किसको दी, कितना वसूल करें? ఏం జరిగింది, ఎంత వసూలు చేశారు, ఏం పేరుతో వసూలు చేశారు? जवाब देना.
జవాబ్ దే. देखिए भाई 900 से 1000 మెంబర్స్ ముమ్మర తీసుకున్నాం మేము. ఇది వినండి, ఆ. ఇదేంటి కొత్తది కాదు. ఫస్ట్ 3 years నుంచి చేస్తున్నాం మేము. ఆ. ఏం చేస్తామంటే విల్ టేక్ ది మనీ, విల్ ఇన్వెస్ట్ సమ్వేర్ 3. నేను చెప్పేది ఏంటంటే ఇదేం ఫ్రాడ్ కాదు. 3 years నుంచి పంపిస్తున్నాం. ఒకసారి ఒక ఫుల్ ఫ్లైట్ బుక్ చేసినాము, ఒకసారి 100 మెంబర్స్, ఒకసారి 50 మెంబర్స్ భేజే పంపించినాం. లేదని కాదు, ఫస్ట్ టైం కాదు, అది చూసే ఇంతమంది మాకు రెస్పాన్స్ వచ్చింది. అంటే 22 ఏ సంస్థ మీద ఒక ఏజెన్సీ ఉంటది కదా, దాని పేరు ఇప్పుడు ఏంటి? ఏంటంటే అలాగ ఇప్పుడు మనం ఒక ఏజెంట్స్ ఉన్నాం, మనం డైరెక్ట్ బుకింగ్ చేసినాం. ఇలా ఒక ఏజెన్సీ అని కాదు, మాకే ప్రతి చోట చిన్న చిన్న ఏజెంట్స్ ఉన్నారు. ఆల్రెడీ మేము 3-4 ఫండ్ పంపించినామని వాళ్ళు పెద్దసార్లు ఇచ్చినారు. ఇస్తే ఏమైందంటే లాస్ట్ 300 వరకు చేసినాం మ్యాక్స్. ఇప్పుడు సడన్లీ 900 అయింది. లాస్ట్ 24ది బాత్ అంటున్నాను. వర్కౌట్ అవ్వలేదు సార్. బిజినెస్ కొంచెం లాస్ వచ్చింది, నియర్లీ 4 CR ఉమ్రాదే. దాంట్లో ఏం చేసినారంటే కొంచెం లౌటాయించినాం పబ్లిక్కి, లేదని 100% మనం డ్యూ లేం. బిజినెస్లో లాస్ అయింది. వాళ్ళకి ఆల్రెడీ 1 year నుంచి కన్సల్టేషన్స్ ఉన్నాం. ఇది ఫస్ట్ టైం కాదు, ఫస్ట్ టైం కాదు ఇది. ఫస్ట్ టైం అంటే అనుకోవచ్చు, ఆల్రెడీ పాత వీడియోస్ ఉన్నాయి, మేము చెక్స్ ఇచ్చినాం, టైం ఉంది, అన్నీ ఇచ్చినా. అప్పుడు మీకు చాలా చోట్ల ఏజెంట్లు ఉన్నారని చెప్తున్నారు కదా, మీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? హెడ్ ఆఫీస్ అని ఒకటి లేదు సార్ మాది. మేము మెయిన్ ట్రాన్సాక్షన్స్ హైదరాబాద్ నుంచి చేసినాం. మేము ప్రైవేట్ ఎలాగంటే ఇప్పుడు అల్ జజీరా ఉంది, అంటే హైదరాబాద్ దిల్సుఖ్ నగరా, మమీర్పేట, లేకపోతే మెహందీపేటమా? ఇక్కడ ఆఫీస్ మనం ఎస్టాబ్లిష్ చేయలేము. మేము తీసుకున్నది మన కమ్యూనిటీ లెవెల్ నుంచే, మనకు తెలిసిన లోగలే, కొత్త లో నుంచి ఎక్కువ తీసుకోలేము మేము. ఇప్పుడు తీసుకున్నాం, నాకు నువ్వు తెలుసు, మీరు తీసుకొచ్చినారు. ఎలాగంటే మేము అవుట్సోర్స్ చేస్తుండే వేరే ట్రావెల్స్కి. ఒక ట్రావెల్స్ ఉంది, అవుట్సోర్స్ చేస్తుండే, ఇంకో 100 మంది ఉన్నారు. ఫోన్ పోయి తీసుకోండి పోండి. అలా జస్ట్ లైక్ ఏజెన్సీ బ్రోకరిజం, కన్సల్టెన్సీ అనుకోండి, కన్సల్టెన్సీ అంతే మాదే. మీరు పెట్టుబడి చెప్పు. చేసి పంపించిన సార్. ఒక మనం ఎక్కడ పెట్టినాం పైసలు, అది లాస్ అయిపోయింది మనకు కొంచెం. మేము ఇస్తున్నాం పబ్లిక్కి. అంటే మీరు ఉమ్రా అని చెప్పారు కదా, అందరితో ఒకరితో 1,00,000 వసూలు చేశారు, కొంతమంది ఎక్కువ కట్టించారు కదా, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు తీసుకెళ్తాం? చెప్తాం చూడు, ఓన్లీ మక్కా మదీనా. ఉమ్రా అంటే మక్కా మదీనా మనకి. నెక్స్ట్ బగ్దాద్, దాని తర్వాత బగ్దాద్ ఉంది, బగ్దాద్ షరీఫ్ ఒకటి ఉంది. ఎక్కువ అంటే మనకి ఉమ్రానే. ఈ క్లారిటీ ఉంది సార్, మాకేంటి అలాగే లేదు. ఏంటంటే వీఆర్ గెట్టింగ్ లేట్. అంటే ఒక పర్సన్ కి ఎంత ఖర్చు వస్తుంది, ఎంత వస్తుంది? జనరలీ 65-70,000 వస్తుంది సార్. జనరలీ మేము నార్మల్ ఉమ్రా చేపిస్తాం, ఇంత హై చేపియం మేము. 65-70 ఆ టైంలో మేము 40 వసూలు చేసినాం. ఎందుకంటే కొంచెం ఇప్పుడు తీసుకున్నాం, ఇప్పుడు తీసుకుంటే మేము కొంచెం టైం తర్వాత పంపిస్తాం. ఇప్పుడేం పంపించాం, జమీన్ తీసుకున్నాం, కొంచెం అటు ఇటు అయితే తీసుకొని వాళ్ళు కూడా ఫైదా, మాకు కూడా ఫైదా. అంటే కట్టిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఉమ్రాకి ఒక టూర్? జనరలీ 6 months 8 months అవుతుండే, డిపెండ్ సిచ్యుయేషన్. ప్రతిసారి ఇంత తీసుకోలేము మేము యాక్చువల్లీ. కभी नहीं लिए, कभी 50, कभी 100, మ్యాక్స్ 250 బగ్దాద్ షరీఫ్. సరే, వాళ్ళతో తీసుకున్న అమౌంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి రిసిప్ట్స్ ఇచ్చారు? మనకు బేసిక్ ఇప్పుడు మనం ఫస్ట్ XYZ ట్రావెల్స్ ఉంది, వాళ్ళు పంపిస్తారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. వాళ్ళు భయ్ మీ దగ్గర పంపిస్తాం, అడ్వాన్స్ కొంచెం ఇస్తే. ట్రాన్సాక్షన్ చెప్తున్నారు, బాగానే ఉంది. అసలు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు యాత్ర ఏమైనా ఉందా? ఇప్పుడు యాత్ర కాదు సార్, అందరికీ రిఫండే చేయాలి సార్. రిఫండ్ 40,000 అందరికీ రిఫండ్ చేయాలి. అందరికీ రిఫండే చేయాలి సార్, అందరికీ రిఫండే చేయాలి. అదే చెప్తున్నా, కొంచెం టైం కావాలి. ఇప్పుడు లీగల్ అది ఏంటి అన్ని డాక్యుమెంటేషన్స్ ఇస్తా కావాలంటే. మనం టైం కొంచెం టైం అంటే 2 నెలల, 3 నెలల, 4 నెలల, సంవత్సరమా, 10 ఏళ్ళ? 1 సంవత్సరం ఇస్తే నాకు చేస్తా సార్. అంటే చెక్లు ఇద్దాం సార్. అవును సార్, వాళ్ళతో మాట్లాడి కొంచెం టైం తీసుకోవాలండి. మాట్లాడి వీళ్ళతో నేను ఫస్ట్ టైం కాదు సార్, మాట్లాడినా 6 months బిఫోర్ ఆల్రెడీ మాట్లాడినాం సార్. ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడలేదు. స్థానికంగా ఉన్నటువంటి ఒక దర్గా మసీదు దగ్గర మీరంతా పాయింట్ అయ్యారు. అది కాదు చూడు, నేను దర్గాకి పోతా, మీరు పోతారు దర్గాకి. దట్ డజంట్ మీన్ దే ఆర్ లయబుల్. అంటే మీతో పాటు మీ వెనక చాలా మంది దర్గా పెద్దలు వీళ్ళంతా కూడా ఉన్నారు, హస్తం ఉందంటే తప్పు లేదు. నేనే బిజినెస్ చేస్తా, నేనే పంపిస్తున్నా అంతే. వాళ్ళు ఎందుకు ఉంటారు? ఏజెంట్స్ కూడా రెస్పాన్సిబుల్ కాదు. మోసం కాదు సార్, పంపిస్తాను కదా. నేను ఇయ్యనని చెప్పలే కదా సార్. కొన్ని బిజినెస్ వేసినాం సార్, నేను చూపిస్తాను. కొన్ని 3-4 బిజినెసెస్లు ఉన్నాయి సార్, దాంట్లో హాఫ్ తీసినాం, హాఫ్ ఇచ్చినాం, ఇంకా హాఫ్ ఉంది. నా మాట వినండి, నేను వీళ్ళకి సపోర్ట్ అంతా క్లియర్ చేస్తాను. నాకు కొంచెం టైం ఇస్తే అదే మాట్లాడడానికి వచ్చినాం. కొంతమంది మీరు గత ఏడాది నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు, అడ్రస్ లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఈ రోజు బలవంతం పట్టుకున్నారు కదా. నా మాట వినండి, కొంతమందితో మాట్లాడతా, కొంతతో మాట్లాడలే. నేను టైం తీసుకున్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజెంట్ ఉంది ఏమన్నారు, వాళ్ళకి ఏం చెప్పినా అంటే March 29 పోయి కడగ కన్నా చూస్తామన్న టైం.
అవ్వలేదు, కొంచెం అదే మాట్లాడతాం క్యాండి, కొంచెం ఇంకా ఎక్స్టెన్షన్ ఇవ్వండి. ఇది ఒకటి ఆదోని ఉంది, అక్కడ కూడా 2-3 ఎక్స్టెన్షన్ తీసుకున్నాం. అక్కడ ఇచ్చినాం ఒక 10 మంత్రాలయం లేదు, ఆదోని మెయిన్ వగరూర్. హైదరాబాద్ ఉంది. ఆ, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా, మసీద్కి వెళ్తున్నారా? కాదు కాదు, పోలీస్ స్టేషన్ కాడ వెళ్ళి అక్కడ ఆల్రెడీ అక్కడికి వెళ్తే మొత్తానికి ఇంకా కంప్లైంట్ లేదు సార్. అక్కడ వెళ్ళి అక్కడ ఇచ్చినారు కంప్లైంట్స్. పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి డబ్బులు వసూలు చేస్తామని చెప్పలేదు కదా ఇప్పుడు? అదే సార్ నేనేం చెప్తున్నా అంటే, అక్కడ వస్తే మనం కూర్చొని మాట్లాడుకొని డాక్యుమెంటేషన్. అదే సార్ నేనేం చెప్తున్నా, ఇక్కడ చూసినారు కదా సార్, మీరే లైవ్ చూసినారు కదా సార్. ఏం చెప్పండి నేను, చూడ నాకు వదిలేదు, నేను చూసుకుంటా అంటే ఇది మన డెమోక్రసీలో కాదు సార్. ఏజెంట్ ఉన్నాడు ఇక్కడ, మీ ఏజెంట్ ఉన్నాడు. అసలు ఏజెంట్ ఏం చెప్తాడు ఇందాం, చెప్పండి. ఏం జరిగింది? మీతో ఏం చెప్పేవాళ్ళు, ఏమని వసూలు చేసేవాళ్ళు? నా పేరు మొహమ్మద్ ఆరిఫ్ సార్. 2024లో పవిత్రమైన మహబూబ్ గారి దర్గా స్థలం, పవిత్రమైన మహబూబ్ గారి స్వామి వారి దర్గా స్థలం యొక్క జారేజ్ చేపిస్తామని చెప్పి 30,000లో మీకు ట్రావెలింగ్ చేపిస్తామని చెప్పి 24లో అమౌంట్ కడితే 25లో తీసుకెళ్తామని చెప్పారు. చెప్తే 90 మెంబర్స్ దగ్గర నేను అమౌంట్ కలెక్ట్ చేశా. వగరూర్ నాలాగా ఇప్పుడు ఆదోనిలో 3 ఉన్నారు, కర్నూలులో 2 ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, చాలా దగ్గర ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. మాకేం చెప్పాడు ఆయన, మీరు పబ్లిక్ని తెస్తే మీకు ట్రావెలింగ్ ఫ్రీగా చేపిస్తామని చెప్పడం వల్ల మేము ఏం చేస్తాం, 90 మెంబర్స్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వగరూర్ చుట్టుపక్కల కర్నూలు జిల్లాలో ఎంతమంది ఉన్నారు బాధితులు? టోటల్ 500 దగ్గర ఉన్నారు. 500. మొత్తం ఎంత వసూలు చేసింటాడు? నా వరకు అయితే నేనే 30 lakhs కలెక్ట్ చేసి ఇచ్చాను. ఆదోన్లో దగ్గర 3 crore దగ్గర ఆదోన్ నుంచి కలెక్ట్ చేసి ఇచ్చారు. తనకి ఒక ఏజెన్సీ లేదు, ఒక ఆఫీస్ లేదు, ఇంత అమౌంట్ ఎట్లా కట్టారు? ఆయన 2 times తీసుకెళ్ళాడు, అది మేము చూసాం. సోషల్ మీడియాలో వీడియోస్ వచ్చాయి, పోయిన వాళ్ళు వీడియోస్ పెట్టారు, ఫొటోస్ పెట్టారు. అవి చూసిన తర్వాత నమ్మి కాసి కట్టినాం. 2 times ఆయన తీసుకెళ్ళినాడు, మా వాళ్ళే పోయేసినారు అని నమ్మి మేము డబ్బులు కట్టినాము. చిన్న పల్లెటూరు వగరూరులో, కోస్గిలో, ఎమ్మెగనూరులో, ఆదోనిలో అందరిదే డబ్బులు కలెక్ట్ చేసి ఆయన కట్టినాము. ఆయన కట్టిన తర్వాత 24లో 1 year బిఫోర్ కట్టాము, ఒక్క స్లిప్ కూడా ఇవ్వలే. 25లో ఇప్పుడు తీసుకెళ్ళాలి ఆయన. 1 month బిఫోర్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్, రెస్పాన్స్ ఉండదు, ఇంటి దగ్గర ఉండడు. పబ్లిక్ వచ్చి భయంకరమైన టార్చర్ చేస్తున్నారు మమ్మల్ని. మేము ₹1 తినలేదు, భయంకరమైన టార్చర్. ఒకరు వస్తారు ఇంటి పైన దాడి చేస్తారు, ఒకరు వస్తారు. ఏం కావాలి ఇప్పుడు? మాకు న్యాయం జరగాలి. ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏమంటే మాకు న్యాయం జరగాలి. బీద ప్రజల డబ్బులు 30,000 జమ చేయడానికి పల్లెటూరులో ప్రతి ఒక్కరు 5 నుంచి 6 months దాకా కష్టపడితే 30,000 జమ చేస్తారు. 6 నెలల కష్టం అది. బీద ప్రజల డబ్బులు ఈయన మోసం చేసింది. దయచేసి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఎవరైతే బీద ప్రజల డబ్బులు ఈయన మోసం చేసినారో దయచేసి అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. చాలా బీద ప్రజలు, ప్రతి ఒక్కరి దగ్గర 30,000 40,000. మీతో ఎలాంటి ఆధారాలు లేవు, ఎలా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కట్టినాం. नहीं भैया, पैसे लेके क्या करे बोले तो ये लोग जो भेजते ना ट्रैवलिंग, उनका जो है सो रसीद के ऊपर नाम लिख के, डेट लिख के, पेमेंट लिस्ट लिख के, साइन करके चेक दिए हमारे को कि ये आपका रसीद है, जाने के टाइम रसीद लेके आना, तुम लेके जाना. 10 आदमी का ग्रुप है, 10 आदमी नहीं बात करना, सिर्फ 1 आदमी बात कर सकता. एक आदमी कुछ क्वेश्चन करना, जवाब देना है. और एक उम्र को जाना बोले तो 1 लाख के ऊपर खर्चा है. 1 लाख का खर्चा है. लोग बुलाने जाने वाले 70,000 में बुलाने जा रहे, कम मार्जिन में. इन्होंने क्या बोला, हम ऑफर में टिकट बुक कर दे, ऑफर में होटल्स बुक कर दे, एडवांस में बुक करते तो कम पड़ता. हम कुछ पैसा नहीं कमाते, हमारा ऑलरेडी बिजनेसेस है, हम उससे पैसा कमा लेते. ये खिदमत के लिए है, गरीब लोगों को कराने के लिए, वो खुश रहना, हमें भी दुआ मिलना. इसकी वजह से हम खाली ऑफर में कम पैसे भिजा रहे बोल के 1 साल के नीचे पैसे लिए. మొత్తంగా చూసుకుంటే నమ్మి మోసపోయాము, తక్కువలో ఈ యాత్రకు తీసుకెళ్తామని చెప్పారనేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో తాలూకా ఇక్కడ ఉన్నటువంటి 4th Round పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే తనకు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తనకు రక్షణ కల్పించాలని కోరినటువంటి నేపథ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కోట్ల రూపాయలు మోసం చేశాడు, సాఫ్ట్వేర్ అని చెప్పి. అదేవిధంగా కొంతమందికి ఉమ్రా తీసుకెళ్తా అని చెప్పి రీల్స్ చేసి వాట్సాప్, అదేవిధంగా ఫేస్బుక్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసి కొంతమంది మోసపోయామని చెప్పారు. ఒక్కొక్కరు అంటే తక్కువ ఖర్చుతో, అంటే ఇది తప్ప ఉమ్రాకి వెళ్ళాలనేటువంటిది ప్రతి ఒక్క ముస్లింకు ఉన్నటువంటి ఆకాంక్ష. అయితే ఆ ఆకాంక్షని అవసరంగా మార్చుకొని వారితో డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే మొత్తగా ఇప్పుడు మీరు ఏం చేయాలనుకున్నారు? ఫైనల్గా మీ బాధితులకు ఏం చేయబోతున్నారు? రిటర్న్ ఇస్తా సార్ పైసలు, నాకు టైం ఇస్తే రిటర్న్ ఇస్తా సార్. అబ్దుల్ రహీం సార్. పైసలు నాకు టైం ఇస్తే నేను పైసలు రిటర్న్ చేస్తాను సార్. మొత్తంగా చూసుకుంటే అబ్దుల్ రహీం, నేనైతే ఎవరికి మోసం చేయలేదు, తిరిగి డబ్బులు రిటర్న్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కొంత సమయం కావాలని
కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఉమ్రా పేరుతో మోసపోయినటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీరి దగ్గర ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ డబ్బులు కట్టినటువంటి వారికి మాత్రం రిటర్న్ చేస్తా అని చెప్తున్నారు. గత 2024లో కట్టించుకునేటువంటి అమౌంట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి 25లో తీసుకెళ్తా అన్నాడు. అయితే నెల రోజుల ముందు నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పించుకొని తిరుగుతున్నటువంటి రహీంని ఈరోజు కర్నూలు నగరంలో పట్టుకున్నటువంటి నేపథ్యంలో బాధితులంతా కూడా తమ గోడు చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV కర్నూలు.